అత్తమామ ఎన్ని ఏళ్ళు వచ్చినట్టు బిడ్డలు ఎన్ని ఏళ్ళు వచ్చినట్టు అయిపోయి ఎక్కడ ఉన్నది మురపెండుగా ఉత్తమైన కొల్ల కదా మా కడగొట్టి పక్కన ఉన్నది ఇంకా ఇక్కడ పోయి కట్టుగా కనుక రేపుల పట్టం లోపల సవల చెక్కలు కొల్లల కొల్ల మరబడి మా అత్త వస్తాయి ఏమంటారు వరటి కొట్టురాలు బిడ్డ కనుక అరటి కొట్టురాలు కన్నా బిడ్డ నేను కళ్యాణం ఆడుతున్నాను పిల్లగానికి గొడవలు చేతికి ఇచ్చిండ్రు అవుతున్నా కాబట్టి ఈ సవల చెక్కలు నాకు బెల్లం కావాలి 3 అటువంటి మామ మరబడి వస్తాం మొదలొస్తారు అలాగన్నా బిడ్డ గెలవుతామని గతం ఉన్నది సవల చెక్కలు 7 గొర్రెల చేతకిచ్చి గొర్రెల చేతకిచ్చి పిల్లగాని నొట్టి కొట్టుకుంటు కట్టె కొట్టుకుంటారే చిలకముక్కు కొట్టది చిల్లామని కాదు పిల్లగాని నొట్టుకు కొట్టు పెట్టి ఓకేనా పిల్లగాని కట్టెలు కొట్టు పెట్టి ఓకేనా పిల్లగాని కావకు కొట్టు మరి నేనన్నది ఏంటి చిలకముక్కు కొట్టి చిల్లామని కామా పిల్లగాని చేతులు ఉంది కాబట్టి చేతులు కట్టెలు కొట్టు పెట్టి పిల్లగాని నొట్టికి కొట్టు పెట్టి అటువంటి పిల్లగాని చేతులు కొట్టు పెట్టి అంధకారి అతడు భగవంతుడు మల్లయ్య కావాలి భగవంతుడు మళ్ళీ 7 గొర్రెలు కావాలి కట్టారు కొంతమంది బండారు తీసిండు అదే వయసు కథ పోదు మళ్ళీ ఊరే ఇంటికి పైసలు ఇచ్చలేదని చెప్తాను కావాలి పట్టింది నా ఇంటిలో బంధాల మీద కావాలి పట్టింది రాకుండా ఉన్నారా ఇష్టం వచ్చిన పిల్లగానికి తొక్కుడు పండగ కుండల పిల్లగానికి తోపుకుంటున్నాడు వాళ్ళు ఎవరు మరి అత్త మారిపోయి 6 సమయం లోపల పుట్టించండు మళ్ళీ ఏం చేసి అత్త మారి వస్తా అని లోపల రాజా సవలచ్చ మంది మీద మన మందరం కాబట్టి గొల్ల పిల్లగాడు ఉన్నాడు పిల్లగాడు మంద కావాలి కాబట్టి కాకలన్నం కదా దూపం కదా దూపకుండా 6 ఏళ్ళు నడితే అరకట్ట తప్పుడు 3 ఏళ్ళు నడితే ముక్కిపోయిన తప్పుడు
పెద్దగా చెబుతుంది అన్నాడు తల్లిదండ్రులు కడుపు చూస్తారు ఉంటారు తల్లిదండ్రి కాపాడు ఇష్టమైన పిల్లగాని కానీ తగ్గుతుంద తల్లిదండ్రులు వేసింది మామూలు మారబడి మంద పెట్టి తాగంపింది అందరూ మన మధ్య నచ్చుకున్నారా నచ్చుకోలేదా కరెంట్ పోసింది మామని ఎత్తున పెట్టి మామ మారబడి వేగవేగిన మంద వేడి వచ్చిండు మందగడి వేసిన తెలంగాణ అక్కడి నుంచి ఎవరు అయితే నువ్వు ఇక్కడ మందక్కడ చేసి లేదు నా మంద ఆగది మందగడికి నుండి భగవంతుడు మళ్ళీ కాపాని చేశాడు ఇంత పోరం చూడగితే 4 నిమిషాలు ఆ మంద కావాలి తాను చేసి మూతి ఇప్పేవరకల్లా ఆడది మాత్రం లచ్చుకోలే సీతారాం ఏంటి చెప్తుంది ఇక్కడ మంట భగవంతుడు మళ్ళీ కలకల కన్నీరు సినిమా వచ్చి ఏమన్నా నాకు రాత ఏం రాత బాబా రాత తల్లి అతనికి కొట్టిండు మరి మళ్ళా తెల్లారు నా చెవులు దొరకాలి చేతుకున్న భార్య చేసుకురావాలన్నాడు దేవుడు భార్య నాకు చేతుకు దొరకాలన్నాడు మల్లయ్య అడవిలోకి దేవి ఏనాడు పొద్దు పొద్దున లేచి కనిపెడి దానం చేసి దూషిముడిచి గొప్పలు లక్షణ వల్ల పూలు ఏనాడు కొత్త కుడి లోపల పోనమండి మరి కోణం లోపల ఏనాడు పాలతోటి పరమాన్నమే పాలతోటి పరమాన్నం ఏనాడు పెరుగుతోటి పేరుపుల్ల వంటలు తయారు చేసి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా మరి కుమరోని ఇంటికాడ మల్లవ ఏ తిరగండి ఆ తిరిగి ఏనాడు పోనం సత్యాన తయారు చేసి ముదిరించి పోనం కడ కొబ్బరికాయ కొట్టి పోనం నెత్తి మీద పెట్టుకొని ఇక మందాయి తొవ్వరే తొవ్వరన్న మందాయి
మంచి కాదంట వాళ్ళ దగ్గరికి అది పోతే మావ దగ్గరికి నేను ఇప్పుడు ముసలానికి నిండా కప్పిన పొగ మళ్ళా ఊరేళ్ళకి ఏమైనా అవుతుందా సంపరిస్తాను మావా ఏం కాదు బంధువులు తీసుకొని మీరు కూర్చోండి ఒక 5 నిమిషాలు కూర్చోండి రావా ఆయన రావా ఈ సర్దిలో పెట్టిపోతే చిన్నవా మీ కోడలకి ఇట్లా పెట్టిపోతే నేను ఎట్లా పట్టుకోవాలి కోడలు నేను ఎట్లా బతకాలి అమ్మర్ పడ్డాను మీ చెల్లెకి అట్లా ఎట్లా బతకాలి నేను ఈ ఎండి ఎర్రగప్పాయి చచ్చిపోరా కూడా వచ్చి కాలు మంది తోలుకపోవాలి అట్లా అనొచ్చా మీ చెల్లెకి అట్లా అనొచ్చా ఆ మాటలు అనొచ్చా మీ చెల్లెకి కప్పోయే మీ చెల్లె గిట్లా గిట్లా గారు గిట్లా మొహంతో ఎట్లుండాలని మీరు చెప్పొద్దా కొద్దిగా నిగ్రహం చెప్పొద్దా మీ చెల్లె అవునే బాబా మీ చెల్లెని ఇంత మాట ముచ్చట అన్నానే ఓ బిడ్డో నువ్వు వాడు మళ్ళా కొడలో డిస్కౌంట్ వచ్చావు నువ్వు రాయే గంగడు నిన్న గట్ట మొన్న గట్టనే మమ్మీ నీ కసరు చూసినట్టు పచ్చి వరిగినట్టు వరిగిందే మమ్మీ నువ్వు ఏమాగి పెడుతున్నవే మమ్మీ వినాయక వాసన వస్తుందే గంగడు చూడు బాబా నువ్వు బట్టల గిట్ల పోయావు బట్టని వీక్తారు కోడళ్ళు చూడు జనం జనమైనట్టు అయింది ఊరుకోండి ఊరుకోండి ఏడు తమ్మట్టు తమ్మట్టు మావదుడు ఎట్టేడుతుందో మావది గదవ తెస్తలేదు నోరు తెస్తలేదు చెప్పులు వేసుకోండి ఇక్కడ కచ్చుడు అవసరం అయితే మా పని దొరకపోగా నేను రాదు మీ అమ్మ ఏం చేస్తుంది బోందం ఏదో ఆకిలు కదా కూరండి మీ అమ్మ కుక్క కావాలంటారు ఇంటి ముందట నీకేమైంది నేను అడిగిన సరే నువ్వు అడిగినావు కానీ ఇప్పుడు నువ్వు పోయి అమ్మగారి గట్టెక్కి ఏం చేసుకొని బతారే నీ అమ్మ నీ చిన్నవా మావ ముక్కు పూలు అమ్ముకొని 3 ఏళ్ళు బతుకుతా గంటిలు అమ్ముకొని 5 ఏళ్ళు బతుకుతా పడిగలే గంటిలు కాదు పడిగలు అమ్ముకొని 10 ఏళ్ళు బతుకుతా ₹1,00,000 తులం మాకు పింఛన్ వస్తలేదా పింఛన్ పట్టుకొని ఆ పింఛన్ తోటి నేను ఉంటా నాకు మొగ నిలిచి పెట్టినందుకు 6,000 పింఛన్ ఆడే రాసుకోండి మరి కొట్టినాక ఉంటుంది ఆడదన్నా పోయి పింఛన్ పింఛన్ తీసుకో ఆరాలు మీ ఆరాలు లేదు మీ ఆరాలు ఒక ఆరాలు పక్క పడుతుంది ఇంకో ఆరాలు ఏది ఇట్లా వేసినాక మీ మీ చెల్లె సంగతికి ఇట్లా ఎట్లా చూడిగో ఆగ చూడు ఇంకా ముసలా ఏం చేసుకుంటే ముసలా నువ్వు దాన్ని ఏం చేసుకుంటే రేపు పొద్దుగా లేచి మొక్కల ఉపాధి ఆమె పని అనాలి ఏం పని అంటారేనా
మా అవ్వ మిషన్ కుడుతుంది రేపడుతుంది. గవర్నమెంట్ లో ఫ్రీగా వచ్చింది మీ చిన్న వైపుకే పని చేస్తుంది. మా చిన్న వర్గీవనా ఓ ఆమె మగ్గం వరకు పోసట్ల కింగు కింగు ఇవన్నీ ఆమెనే పోసి ఇచ్చింది నాకు. పోసినా వస్తుంది. ఇప్పుడు మీ అవ్వండి ఏదో నూనె పెట్టింది. రంగులచ్చా మంచిగా కలిసింది. మా చిన్నమ్మ జోలికి వచ్చిన రంగే పడాలి కదా. అవగాని మీ అవ్వంటే ఏదో నూనె పెట్టింది. మీ చిన్నవి ఏ నూనె పెడుతుంది ఇంటికి దగ్గర మెత్తాన్ని. మా చిన్నవాడా ఏం నూనె అంటున్నావా? ఏం నూనె అంటున్నావా? గాజు నూనె పెట్టింది. అయిపోయింది. నువ్వు అత్తవారి రావండి. నేను అస్సలే రాను. రావా? అమ్మ ఆడిదాకా వచ్చింది అనుకో ఆంటీ ఈ బిడ్డని ఇట్లా తోలేయాలి అనుకో. చిన్నంటి మీరు తోలేయాలి అనుకో. అమ్మ మీద బిడ్డను చిన్న వేసుకుంటాం. నువ్వు మా దగ్గరికి వస్తే లావట్టే పోతావు. ఏంటి పోసేది? రావని అత్తవా టూపు తోలేవా? ఇట్లా కొంచెం ఉన్నాం కానీ మరి జేగు జగవాడు జరుగుతుంది. మరి చీరలు చీరలు ఎర్ర చీరలు కర్ర చీరలు పైంట్లు ఆడోళ్ళ పైంట్లు మొగోళ్ళ పైంట్లు నాకు మిడ్డీలు ఉన్నాయి మిడివేసులు ఉన్నాయి. ఇంకేం డ్రెస్ నాకు ఆలోచించలే. ఇగో చూడండి ఆ చీర మ్యాచింగ్ మ్యాచింగ్ పోతే మన మాట్లాడాలి. నేను పోతున్న చీరలో గౌన్లు లంగలు గౌన్లు లంగలు గౌన్లు లంగలు గౌన్లు లంగలంటే ఎదురుగానే ఉన్నాయి. గౌన్లు లేని ఈ అరే నీ గౌన్లు లంగలు జలక్కడ పిలిచింది అనుకో. అరే కాదురా నేను గౌన్లు లంగలు అంటాడు. గౌన్లు లంగలు తీసుకొచ్చి అమ్మేటి ఇవి. మరే అవి రెండో ఒకసారి అను అవి ఇప్పుడే 17 రోజులు ఎంత ఉన్నాయి? 17 రోజులు నైటీలు అని చెప్పు. నైటీలు 24 గంటలు వాడుతున్నారు. అమ్మమ్మ నా దగ్గర నేను జాగ్రత్త అల్లప్రభ అల్లప్రభ కమ్మగా తీయగా అల్లప్రభ పొట్టోళ్ళు తినచ్చు పొడవలు తినచ్చు కర్రెలు తినచ్చు ఎర్రలు తినచ్చు అల్లప్రభ ముసలోళ్ళు తినచ్చు ఐదోళ్ళు తినచ్చు అల్లప్రభ పైతానికి ఒకారానికి ఆయనకు బలిమీటికి పెట్టకు. ఆయన అద్దాన్ని గట్టిగా అనుకో ముఖం మీద పంపు కొట్టినట్టు అయితే ఆనంద్ బండికిచ్చుకోపోమంటదా మల్లెల కాడ అది చంద్రుతి కాడ చీడ ఊకున్నది లేదా ఒకటి ఏ పోతే తినబుద్ధి అవుతున్నట్టుంది. ఏ పిల్లానికి వెళ్ళపలు కావన్నా ఆయన జోలికోకు. ఆయన దేవుని చూడమంటే పతాకం నైతాలు చూస్తాడు ఆయన. నేను రాను. అవసరమైతే మా చిన్న రాబట్టి పోతే మింగలేక రావాలి పాడుతూ సాయి. రూపాయి నీకంటే పావుల్ని ఎన్నడన్నా కొనిచ్చిన ముఖమేనా? సినిమాకు తీసుకపోయిన ముఖమా? ఎన్నడన్నా షికారికి తీసుకపోయిన ముఖమేనా? ఎన్నడన్నా పార్కు తీసుకపోయిన ముఖమేనా? 5 పైసలు పెట్టి ఐస్ క్రీమ్ కొనిచ్చిన ముఖమేనా? ఈ లెక్క మీద కర్రగా ఉంటది ఆయన లెక్కలో ఎర్రగా ఉంటది.
కరుగుదా కరుగుదా నిన్న తలకాయలకు పెద్దగా ఉండేది పోతే ఆయన తలకాయలు ఉంటుంది తల్లో అమ్మ ఈ తల్ల మా దేవుని గుడిని ఈ తల్ల అరే వచ్చింద్ర వచ్చింద్ర కొద్దిగా చెప్పు గిడు ఎందుకే గిడు ఎందుకే లోపల లంగలేదురా అదో ఆగమాగం బయట మీద చుట్టుకున్నట్ట తినిపో అవి బాగా దేవుడు రా ఎవరకు ఎంత మంచిగా ఉంటుంది ఆమెకేం పని ఉన్నది తెల్లారి ఆయన చేసొచ్చు ఆయననే చేసి వచ్చే పని వచ్చిన వారం మల్లడు అని బాగా ఉండలేదు పట్టుకో ఏమైతుంది నేను రాను నేను ఉండా నీకు ఉండా నేను రాను నవ్విన కట్టే ఉంది నవ్వకున్న కట్టే ఉంది రంగడు కాలు మొక్కురా ఒక్క ముచ్చట చెప్తే చెప్పు మీ చెల్లెతో సంసారం అంటే ఇవాళ నడుపుతుంది మీ చెల్లెతో సంసారం అటో హైదరాబాద్ కొట్టుడే పోతున్నాం ఆటోలా పోతే హైదరాబాద్ ఆటోలో హైదరాబాద్ పోతాం ఏమున్నాయి ఆయన దగ్గర ఏం లేవు ఎందుకు లేవు ఉన్న రూపాయలు అన్ని ముప్పై వేసి నీడ వేసి రూపాయలు అవసరం అయితే పొద్దుగానికి మా పని పోయి నేనే చదువు పొద్దున్న దాకా పొద్దుగానే పనికి పొద్దుకినాక పొద్దున్న దాకానేమో బిడి చెప్తాడు నువ్వు కావాలి అన్నాడు పోతావా మందకాడికి పోతాయి మళ్ళీ నీకేమైంది మందకాడికి పోతే మీ పేరేంది మీ ఇద్దరు ఆ పేర్ల పేరు చెప్పు ఉల్లిగడ్డ చిన్నవా మా చిన్నవా నీ కోడకి ఇట్లా చదివితే అవన్నీ అవసరం లేదు మళ్ళీ వచ్చింది ఇవాళ మళ్ళా నువ్వు లేక చిన్న కోడలాయో కాదు బిడ్డనే ఇట్లా రెండాసార్లు నేను ఇప్పుడు ఆంటీ 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 నీ బిడ్డ ఎడమ చేత పెట్టడు అయితే
అందుకే పెట్టిన ఆయన మీద కాయలు ఉన్నది నీకు ఇచ్చిన గంటే నాది నాకొచ్చింది మళ్ళీ నా మీద కాళ్ళు మర్రపోతే మీ అక్కయ్య మందకాడి పిల్లగాడు మందకాడికి వెళ్ళి ఏనాడు బైకాడికి వేయిందో కాయి లోపల వేయాలి నా రూపం నా భార్యను చూపించాలి మంద గిరిగిన ఈ మందకాడ కావాలి పెట్టి పట్టుకొని భగవంతుడు మల్లయ్య మల్లయ్య పత్రాలు దైపాలంట దేవుడే నేను మా మీద ఒక భార్య నడుస్తున్నది వారి ఆడవిళ్ళకే చేసినప్పుడు తాగుదలందరుకున్నారు భగవంతుడు మల్లయ్య Hey!
ఇక్కడ